ఈరోజు ఉదయం పేపర్లో ఢిల్లీలో జరిగినటువంటి ఒక 5 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ దేశంలో ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులను కూడా తీవ్ర మనోవేదానికి గురి చేసినటువంటి సంఘటన ఈరోజు సాక్షాత్తు దేశ రాజధానిలో ఇది ఎక్కడో మారుమూల గ్రామంలోనో లేకపోతే జనాలు లేనటువంటి ప్లేస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. దేశ రాజధానిలో ఒక 5 సంవత్సరాల బాలిక మీద ఉదయం పేపర్ జరుగుతూ ఉంటే అసలు ఇలాంటి రక్షణ లేనటువంటి దేశంలో ఉండామా అనేటువంటి ప్రతి మహిళ కూడా ఆడపిల్లలు కన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా తీవ్ర మనోవేదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో. మొన్ననే మనము ఢిల్లీలో ఇన్సిడెంట్ చూసాము, నిర్భయ ఇన్సిడెంట్ చూసాము. ఆ రోజు దేశం మొత్తము స్పందించింది. ఆ ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోకముందే మరీ దారుణంగా, దానికంటే చాలా దారుణంగా ఒక 5 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈరోజు ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా పేపర్లో చూసాము, ఒక అమ్మాయిని రైల్వే స్టేషన్ లో తీసుకెళ్లి రేప్ చేశారని. రోజు ప్రతి జిల్లాలో ఇంకా స్టేట్ పేపర్లో 1-2 ఇన్సిడెంట్లు మాత్రమే వస్తా ఉన్నాయి. ప్రతి జిల్లాలో 2-3 ఇన్సిడెంట్లు ప్రతి రోజు కూడా పేపర్లో చూస్తా ఉన్నాము. అసలు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, పరిపాలన అనేది ఒకటి ఉందా అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈరోజు దేశ ప్రధాని ఆవేదన వ్యక్తం చేస్తున్నానని ఒక నిస్సహాయునిగా ఆయన ప్రకటించే విధానం చూస్తా ఉంటే చాలా బాధేస్తా ఉంది. ఈ దేశ ప్రధానిగా కావాల్సింది ఆయన ఆవేదన కాదు, ఈ దేశ ప్రజలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నానని ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ ఇన్సిడెంట్ కు ఒక నిస్సహాయంగా ఆయన ఒక పేపర్ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఈ రోజు ఒక యూపీఏ ప్రెసిడెంట్ గా ఒక మహిళ ఉంది, సోనియా గాంధీ. ఆమె అధ్యక్షతన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న ఒక 15 రోజుల క్రితము ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళ షీలా దీక్షిత్ చెప్పారు, నా కూతురు బయటికి వెళ్లాలంటే భయపడతా ఉంది ఢిల్లీలో అని. ఇంతకంటే అవమానం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కూతురు బయటికి వెళ్లాలంటే భయపడేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకు రక్షణ ఎవరిస్తారు ఈ దేశంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు దేశంలో జరిగినటువంటి దేశ రాజధానిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పక్క దేశాల్లో ఉండేటువంటి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఈ దేశంలో భారతదేశంలో మహిళలకు రక్షణ లేదనేటువంటి ఒక మెసేజ్ మీరు ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఏదో చట్టాలను మార్చామని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు, చట్టాలను ఏదో లేకపోతే ఒక 1000 కోట్లో 2000 కోట్లో నిధులు వాళ్ళ పేరు మీద చెప్పి చట్టాలు చేశామని చేతులు దులుపుకునేది కాదు. ఆ చట్టాలను అమలు చేసేటువంటి నాయకత్వం ఈ దేశానికి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయో ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి 1 నెల లోపులనే ఈ కేసులన్నీ కూడా పరిష్కారం చేస్తేనే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ దోషులను ఉరిశిక్ష విధించి మళ్లీ ఎవరైనా ఇలాంటి ఇన్సిడెంట్లు చేయాలంటే ఒక భయం కలగాలి. మీరు నిర్భయ పేరు మీద ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. చట్టాన్ని తీసుకొని రావడం వల్ల ఏ ఒక్క ఇన్సిడెంట్ అయినా ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఆపగలిగిందా ఈ ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి చట్టాల కంటే కూడా చట్టాలను అమలు తీర్చే తీరులో మీ చిత్తశుద్ధి నిరూపించుకున్నప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని చెప్పి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలాంటి కేసులు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఎక్కువ టైం ఇవ్వకుండా, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా తీసుకుని ఇలాంటి మృగాలు రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి సంఘటనలు చేస్తా ఉన్నారు. ఇలాంటి మృగాలకు భయం ఉండాలి అంటే మీరు కనీసం 1 నెల లోపులనే ఈ కేసు డిస్పర్స్ చేసి కఠినమైనటువంటి శిక్ష విధించాలి. అది 20 ఏళ్ల శిక్ష లేకుంటే మరణ శిక్ష వేసినా కూడా ఎవరు కూడా బాధపడేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు సమాజం హర్షిస్తుంది మీరు ఇలాంటి చట్టాలను గట్టిగా అమలు పరిచినప్పుడు. కాబట్టి ఈ రోజు చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకుంటా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు
10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసులను జరిపించి సాక్షులను మేనేజ్ చేసి ఏదో 10 లక్షల జరినామానో 5 లక్షల జరినామానో వేసి మరి కేవలం ఫైన్ కట్టి బయటకు వచ్చి కాలర్ ఎగిరేసుకుని తిరుగుతా ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా వెంటనే నెల లోపులనే ఇలాంటి కేసులన్నీ కూడా పరిష్కారం చేయాలి, చట్టాలను గట్టిగా అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఆ కుటుంబానికి సంతాపం తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీద ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్లీ జరగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కూడా మహిళా విభాగం తరఫున కార్యాచరణ కూడా పార్టీ తరఫున మేమందరం కూడా తీసుకెళ్లి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాము.